చాలా తక్కువ సమయంలోనే కృష్ణదేవరాయలు మెప్పు పొందాడు అనే దుగ్ధతో తాతాచార్యుల వారు ఒక వ్యక్తి మీద కక్ష కట్టాడు. ఆ వ్యక్తి పేరు తెనాలి రామకృష్ణ. ఈ కక్ష తీర్చుకోవడం కోసం ఓ పథకం వేశాడు. తెనాలి రామకృష్ణ ఎదురుగా వస్తుండగా ఒక ద్వారపాలకుడిని పిలిచి, నువ్వడిగినట్టే ఈ సమస్యను అడగరా, ఆ కొంటె కోణంగి సంగతి తేలుద్దామన్నాడు. అలాగే గురువుగారు తప్పకుండా అడిగేస్తానన్నాడు, వీడికి ప్రమోషన్ వస్తుందనే ఆశతో. ఏమడిగాడంటే ఆ సమస్య పేరు కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చాను. రామకృష్ణయ్య కవి వస్తున్నాడు. ఈయన ఎదురుపడి, గురుగారు ఈ సమస్యను మీరే పూరించాలి, కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చాను, పూరించాలి గురుగారు అన్నారు. అసలు వీడి స్థాయికి అంత టాపిక్ ఎక్కడి నుంచి దొరికిందో అర్థం కాలేదు, క్షణంలో అర్థమైంది తెనాలి రామకృష్ణకి. ఇప్పుడు వాడికి అర్థమయ్యేట్టు చెప్పాలి కాబట్టి ఒక పద్యం చెప్పాడు ఇలా: రంజన జడి పాండవులరి భంజనులై విరటు గొల్వు పాలై రకటా. అర్థమవుతుందే? ఇది తర్వాత చెప్పే పద్యం. ఇప్పుడు వాడికి అర్థం కావాలి కాబట్టి వాడికి అర్థమయ్యే పద్యం చెప్తున్నాడు. గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా లంజల కొడక, ఎక్కడ కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్. వాడికి అందులో బూతు మాత్రం తప్పితే బూతు మాత్రం అర్థమైంది, మిగతా అర్థం కాల. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తాతాచార్యుల వారి దగ్గరికి. ఇదేమిటి గురుగారు, మీరేదో అడగమన్నారని నేను అడిగేశాను, వాడేమిటి పిచ్చ తిట్లు తిట్టాడు అని. తాతాచార్యులు అన్నట, ఒరే వాడు తిట్టింది నేను కాదురా, నీ వెనకాల నేనున్నానని తెలుసు, వీడి సంగతి ఏంటో నిండు కొలువులోనే తెలుస్తాను కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలోనే అని కృష్ణదేవరాయలు కంప్లైంట్ చేశాడు. కృష్ణదేవరాయలు ఇప్పుడు అడిగాడు అష్టదిగ్గజాల, తన ఇష్ట దిగ్గజాల నేపథ్యంలో, వాళ్ళ ప్రెజెన్స్ లో, కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చన్, ఈ సమస్యను మేమిస్తున్నాం, పూరించండి రామకృష్ణయ్య గారు అంటే, అప్పుడు రామకృష్ణయ్య పదాల కరవాలానికి రెండు వైపులా పదునే, ఇప్పుడు రెండే వైపు తిప్పి ఝుళిపించాడు ఆయన ఇలా: రంజన జడి పాండవులరి భంజనులై విరటు గొల్వు పాలై రకటా. సంజయ విధినే మందుము కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్. సగం మంది చప్పట్లు కొట్టారు, సగం మందికి అర్థమైందన్న విషయం తెలుస్తోంది. కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెనంటే, కుంజర యూధం అంటే ఏనుగుల గుంపు దోమ కుత్తుకజొచ్చింది, దోమ గొంతులో జ్వరబడింది. ఇది సమస్య. ఏనుగుల గుంపు దోమ గొంతులో ఎలా జ్వరబడుతుంది? దాన్ని తెనాలి రామకృష్ణ ఎలా పూరించాడంటే, పాండవులు 5గురు అంటే మదించిన మత్తేభాల్లాంటి బలాఢ్యులైన పాండవులు ఒక్కసారి శ్వాస వదిలితే, అంటే ఒక్క నిశ్వాసానికే కొట్టుకుపోయేంత బలహీనుడైన విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం పేరుతో తలదాచుకోవటం అన్నది ఏనుగుల గుంపు దోమ గొంతుకులో చొరబడినట్టు కాదా మహాప్రభు అన్నాడు. ఇప్పుడు అర్థమైంటుంది, కొట్టచ్చు. తెలుగు సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి అలా అనుకుంటూ కాస్తగా ఈ రచనా శిల్పాన్ని కొంచెం మార్చి పాడితే ఈ గీతం ఇలా ఉంటుంది.